భారత్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి అని తెలిపారు. అనేక సంస్కరణలను తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీ సొంతమన్నారు. రాజీవ్ ఉంటే దేశం సైన్యం టెక్నాలజీతో మరింత పరుగులు పెట్టేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిందన్నారు. ఇక సోమాజిగూడలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. పదవి కోసం ప్రధాని మోదీ, అమిత్ షా ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితోటి ఆనాడే గరీబీ హటావో బేకారీ హటావో అనేటువంటి నినాదంతో పాటుగా ప్రజాస్వామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి 2021 శతాబ్దానికి సంబంధించి 2021 ప్లానింగ్ చేసినటువంటి వ్యక్తి అన్నాడు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో యువతకు అవకాశం కల్పించి ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటర్నెట్ కావచ్చు, అన్ని రకాలకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇలా రాజీవ్ గాంధీ గారు. పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు నేరుగా నిధులందే విధంగా చేపట్టి స్థానిక సంస్థల బలోపేతానికి జవహర్ రోజ్గార్ యోజన తీసుకొచ్చి అనేక రకాల సంస్కరణలకు కారణమైనటువంటి మరి రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ యువతరం ప్రపంచానికి ధీటుగా సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకోవాలని ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు కాల్ చేసినప్పుడు రాజీవ్ గాంధీ గుర్తొస్తారు. వారి వల్లే 10 ఏళ్ళు ముందుగా 96లోనే మనకు సెల్ ఫోన్ వచ్చింది. 18 ఏళ్లకే ఓటు హక్కు అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆనాడు యువతరం ఈ దేశ నిర్మాణంలో భాగం కావాలని 18 సంవత్సరాలకే ఓటు వేసి హక్కును కల్పించినట్టు మహనీయుడు రాజీవ్ గాంధీ గారు బ్రతికుని ఉంటే ఈ దేశం ఇంకా అన్ని హంగులతో ముందుకు పోయేది. దురదృష్టవశాత్తు అంత గొప్ప నాయకుడిని మనం కోల్పోవాల్సి వచ్చింది. ఇలా గాంధీ కుటుంబాన్ని మరిపించే విధంగా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాల్ని ఈ యువతరం తిప్పికొట్టాలి. గాంధీ నుంచి మొదలుగాని రాహుల్ గాంధీ వరకు దేశం కోసం హార్నిశలు కృషి చేస్తూ సర్వం త్యాగం చేశారు. ఇలా ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒకవైపు ఉంటే పదవే ధ్యేయంగా ఆ పదవి కోసం ఎంత దిగజారుడుతనానికన్నా ఒడిగట్టేటువంటి మోడీ, అమిత్ షా మరొక వైపు. ఎవరు నిజమైన దేశ పౌరులు? పదవి కోసం ఓట్లను కూడా దొంగలించే స్థాయికి బీజేపీ ఇలా పడిపోయింది. ప్రధానమంత్రి మూడోసారి కావాలని ఓట్లన్నీ కూడా దొంగలించి అక్రమ మార్గంగా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ రాహుల్ గాంధీతో పోలికేమిటి అని అడుగుతా ఉన్నాను. నెహ్రూ లెగసీని మరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వల్లభాయ్ పటేల్ నిజమైన కాంగ్రెస్ వాదిని తనవారు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతరం ఉంది. చరిత్ర చదవాలి. నెహ్రూ చరిత్ర, రాజీవ్ గాంధీ చరిత్ర చదవాల్సిందిగా